డా అని వీణ మీద వాయిస్తే ఓహో ఇది ఎందరో మహానుభావులు కదా అని ఎంజాయ్ చేస్తాం. ఆ ఎందరో మహానుభావులు అన్న మకుటం ఎలా వచ్చి నీకు మాటలు ఉండబట్టి వచ్చి. అండ్ దెన్ హౌ యు ఎమోట్. ఇప్పుడు వాళ్ళకి అందరికీ పాడుతున్న పాటల్లో అలా ఎమోట్ అయ్యేటటువంటి పాటలు రావట్లేదు. అన్నీ కూడా అల్లరిగా ఎమోట్ అయ్యే పాటలే వస్తున్నాయి. ఇవే తప్పించి ఒక ఒక భీభత్స రసంతో పాడుతున్నప్పుడు లేకపోతే ఒక శోకరసంతో పాడుతున్నప్పుడు ఏ పరిమాణంలో కరెక్ట్గా పాటను బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి అన్నది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. అలాంటి పాటలే రావట్లేదు ఇప్పుడు. సో అవి ఎక్కువ వినండి. కొన్ని పాటలు ఉన్నాయి మన సీనియర్ సింగర్స్ పాడిన పాటలు వింటూ ఉంటేనే చాలా అసలు భాష గురించి భావం గురించి అన్నీ తెలిసిపోతాయి మనకు. బేసిక్గా సంగీతం నేర్చుకోండి. మరి మీరు నేర్చుకోలేదు కదా పాడుతున్నారంటే అది అందరితో జరగదు. అది ఇట్ కెనాట్ హ్యాపన్ విత్ ఎవ్రీబడి. బట్ బేసిక్గా కొంచెం స్వరజ్ఞానం కనుకుంటే సంగీత దర్శకుడు చెప్పేది ఆకలింపు చేసుకోవడానికి, ఎక్కడ తప్పు పాడుతున్నామని మనకు తెలుసుకోవడానికి ఒక ఆయుధం చేతిలో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అందరికీ వచ్చిన ధైర్యం ఏంటంటే ఎలాంటి వయసు అయినా సినిమాలు పాడుతున్నారు కదా మనం కూడా పాడొచ్చు అని వెర్రిమొరి గొంతుకులు కూడా వస్తున్నాయి. ఐఎమ్ సారీ టు సే దాట్. చెవికి ఇంపుగా ఉండాలి. ఏదైనా సరే సంగీతపరంగా ఇంపుగా ఉండాలి, గాత్రపరంగా కూడా ఇంపుగా ఉండాలి. మామూలు తెలుగు పాటలు కూడా వెటకారంగా ఇంగ్లీష్ స్టైల్లో పాడడం అవి చేయడం తగ్గించండి. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ టు మై సింగర్స్.